మంత్రులకు లాగులు తరుస్తున్నాయి. కోమటిరెడ్డి ఉత్తములకు సోయి లేదు, రైతులను పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఫైర్. కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన ఆయన రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మొత్తానికి లాగులు ధరుస్తున్నాయి నిజంగానే. ఒకనాడు ఇదే బీఆర్ఎస్ పాలనలో, ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో, ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేటకు మంత్రిగా ఉన్న సందర్భంలో ఒక్క ఎకరం కూడా సూర్యాపేటలో కావచ్చు, నల్గొండలో కావచ్చు, ఒక్క ఎకరం కూడా ఎండలే. పచ్చగా పొలాలు. సూర్యాపేట, నల్గొండ, తుంగతుర్తి ఈ ప్రాంతాలు ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు. అక్కడ కత్తులతోటి కొట్లాడుకోవడం తెలుసు తప్పించి కొడవలతోటి అక్కడ వరిసేనులు కోసిన సందర్భాలు లేవు ఒకప్పుడు. కానీ ఇప్పుడు కొడవలకు బదులు నెర్రెలు వాసిన నీళ్ళు అక్కడ కనబడుతున్నాయి. రైతులు అవకోసపడతాను అక్కడ, రైతులు బాధపడతాను అక్కడ. అందుకే రైతుల దగ్గరికి మంత్రులు పోవాలంటే వాళ్ళ లాగులు ధరుస్తాయి. ఇప్పుడు ఓట్లు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? కోమటిరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని సూర్యాపేటలో, నల్గొండల ఓట్లు అడుగుతారు? చెప్పుర్రి. పంటలు ఎండబెట్టినాం మాకు ఓట్లు వేయరు అని అడుగుతారా? పచ్చగా ఏ పొలం ఉన్నదో చూపించి ఓట్లు అడుగు, 4 ఓట్లు. జగదీశ్వర్ రెడ్డి గారిని నానా రకాలైన మాటలు దుర్భాషలు ఆడినప్పటికీ జగదీశ్వర్ రెడ్డి గారు మాత్రం సూర్యాపేటని చాలా అద్భుతంగా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిండు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చిండు, ప్రతి పంటకు నీళ్లు తెచ్చిండు. అది మాత్రం ఆ ఘనత మాత్రం ఇక్కడ జగదీశ్వర్ రెడ్డికి దక్కింది. మరి నల్గొండకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ 3 నెలల్లో ఏం తెచ్చిందో జర చూపిరు. ఏం తెచ్చిండ్రు అంటే కరువు తెచ్చిండ్రు. ఈ 3 నెలల్లో కరువు తెచ్చిండ్రు, ఈ 3 నెలల కరెంటు కష్టాలు తెచ్చిండ్రు, ఈ 3 నెలల్లో రైతు కష్టాలు కూడా తెచ్చింది, వాళ్ళకే దక్కింది.